కాకి నేను అందంగా లేనని మనుషులు ఎవరు నన్ను ఇష్టపడట్లేదు అని బాధపడుతుందంట. రామచిలుక నేను చాలా అందంగా ఉంటాను కానీ నన్ను పంజరంలో బంధించి పెడుతున్నారు అని బాధపడుతుందంట. ఇక్కడ ఒక విషయం గమనించాలి. కాకి తనకున్న తెలివితేటలను మర్చిపోయి తన రూపాన్ని గురించి మాత్రమే ఆలోచిస్తూ బాధపడుతుంది. రామచిలుక తన అందాన్ని మర్చిపోయి తను బంధించిన బందికానా గురించి మాత్రమే ఆలోచిస్తూ బాధపడుతుంది. ఉన్న సంతోషాన్ని బాధగా మార్చుకోవడం ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోతుంది కదా. ఇప్పుడు చూడండి, కోకిల ఎంత అందవిహీనంగా ఉంటుంది. తన అందవిహీనాన్ని గుర్తు చేసుకొని తన అందమైన స్వరాన్ని తను వదులుకుంటుందా, కుయ్యటం మానేస్తుందా? కోకిల ఎంత నల్లగా ఉంటుంది కానీ తన స్వరం ఎంత తీయగా ఉంటుంది కదా. అలాగే ప్రతి ఒక్కరికి దేవుడు ఏదో ఒక వరాన్ని ఇస్తాడు. ఒకరికి అందాన్ని ఇస్తాడు, ఇంకొకరికి జ్ఞానాన్ని ఇస్తాడు, ఇంకొకరికి స్వరాన్ని ఇస్తాడు, ఇంకొకరికి మంచి వాక్ చాతుర్యాన్ని, ఇలా ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఇస్తాడు దేవుడు. ఆ టాలెంట్ని గుర్తు చేసుకొని, గుర్తు ఉంచుకొని, గమనించుకొని దాంతో సంతోషంగా ఉండడం నేర్చుకోవాలి. మనకి లేని దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్న సంతోషాన్ని బాధగా మార్చుకోకూడదు. ఇప్పుడు చూడండి, నాకు బట్టతల, కళ్ళ నిండా నల్ల సారలు, గుంటకళ్ళు, వంకర పళ్ళు. దేవుడు నాకు అవే ఇచ్చాడు, బట్ నేను హ్యాపీగా ఉన్నాను. ఉన్న దాంతో సంతోషించాలి. లేని దాని గురించి ఆలోచిస్తూ మన ఆలోచనల్ని, మన మనసుని పాడు చేసుకోకూడదు. అవునా కదా?